హలో ఫ్రెండ్స్, ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. మా వారిని మా పొలం నుంచి ఆకు తీసుకురమ్మన్నాను. వస్తాకు చిన్న ఆకులు వ్రతంలో పెట్టుకున్నాం ప్రసాదం వేసి. ఇందులో చూడండి ఎంత ఆకు తెచ్చారో, మీరందరూ చూస్తారని చెప్తున్నాను. చాలా పెద్ద ఆకు ఉంది కదా. మా పొలంలో అరటి తోట ఉంది, పొలం నుంచి తీసుకురమ్మన్నాను. ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. కలిసి పెట్టుకుని అమ్మవారిని అలంకరించి 9 రకాల పిండి వంటలు చేసి 6 టాకులు వేసి ప్రసాదం పెట్టాను. తర్వాత కాయలు పళ్ళు ఎన్ని రకాలు కావాలితే అన్ని రకాలు పెట్టుకోవచ్చు. మా వారు పచ్చగుతున్నారు, నేను పూజ చేసుకుంటున్నాను. మీరు ఎన్ని రకాలు పెట్టుకుంటే అన్ని రకాలు పెట్టుకోవచ్చు. నేను 9 రకాలు పెట్టాను. ఎన్ని పళ్ళు ఉంటే అన్ని పెట్టుకోవచ్చు. పళ్ళు పువ్వులు ఎన్ని రకాలన్నా పెట్టుకోవచ్చు. 11 రకాల పువ్వులు పెట్టాము. 9 రకాల పిండి వంటలు పెట్టాము. చూడండి ఎలా అలంకరించాను. లక్ష్మీ రథం నిండి ఉండెను. ఎడప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు పూర్తయింది. హారతిస్తున్నాను చూడండి. జయ జయ హారతి జగదాంబ పార్వతీ మంగళ హారతి మాతా గనుమమ్మ మాతా గనుమమ్మ మాతా గనుమమ్మ. నిత్యమంగళం శుభాజయ మంగళం నిత్యమంగళం శుభాజయ మంగళం. నిత్యహారతి నీకిస్తునమ్మ నిత్య సౌభాగ్యము నాకివ్వవమ్మ. నిత్యహారతి నీకిస్తునమ్మ నిత్య సౌభాగ్యము నాకివ్వవమ్మ. జయ జయ హారతి జగదాంబ పార్వతి మంగళ హారతి మాతా గనుమమ్మ మాతా గనుమమ్మ మాతా గనుమమ్మ. మా కోళ్ళ నేను 3 ప్రదక్షిణలు చేస్తున్నాం అమ్మవారి దగ్గర. లోపల పూజ పూర్తయింది. తులసి కోట దగ్గర పూజ చేసుకోవడానికి వెళ్తున్నాను. తులసి కోట దగ్గర పసుపు పట్టు పూలు పెట్టి ఆగ్రహం తెప్పించుకుని ఒత్తి వెలిగించుకుంటున్నాను. ఒత్తి వెలిగించుకుని ప్రసాదం పెట్టి తులసి కోట దగ్గర తాంబూలం ప్రసాదం పెట్టి పువ్వులు అక్షంతరాలు వేసి ఆగ్రహం వెలిగించుకుని తులసి కోట చుట్టూ 3 ప్రదక్షిణలు చెయ్యాలి. అక్షంతలు తీసుకొని తులసి కోటకి 3 ప్రదక్షిణలు చేసి తులసి కోటకి దండం పెట్టుకోవాలి. మూడు ప్రదక్షిణలు అయ్యాక తులసి కోటకి దండం పెట్టుకోవాలి. తులసమ్మ తల్లి కాసి కాపాడని సకల జల్లు చల్లగా ఉండాలి, కాసి కాపాడని తులసమ్మకి దండం పెట్టుకోవాలి. పూజ పూర్తయింది. కథ మా వారు చదివారు కదా, తాంబూలం ఇస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అలా చేసుకున్నాం.